హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ వ్లాగ్స్. ఈరోజు నేను పచ్చి చింతకాయలతో చింతకాయ చారు ప్రిపేర్ చేసుకుంటున్నా. చింతకాయ చారు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ పచ్చి చింతకాయలను వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వాటర్లో శుభ్రంగా కడుక్కున్న చింతకాయలను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. చింతకాయలు మునిగే వరకు వాటర్ వేసుకొని గ్యాస్ పైన ఉడికించుకోవాలి. 5 నిమిషాల వరకు ఈ చింతకాయలను ఉడికించుకోవాలి. ఈ చింతకాయల పైనున్న పొట్టు మొత్తం ఊడేంత వరకు చింతకాయలను ఉడికించుకోవాలి. ఉడికించిన చింతకాయలు చల్లారే వరకు మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు. వీటన్నిటితో మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకోవడానికి గ్యాస్ పైన కడాయి పెట్టి 1 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నా, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నా, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్యాస్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని వేంపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకున్న మసాలాలను రోటిలో వేసుకొని మెత్తని పేస్టులా దంచుకోవాలి. దంచుకున్న మసాలాను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఉడికించిన చింతకాయలతో చారు తయారు చేసుకోవడానికి ముందుగా ఈ చింతకాయల పైన ఉన్న పొట్టును మొత్తం తీసివేయాలి. పైన ఉన్న పొట్టుతోటి చారు తయారు చేసుకుంటే చారు ఒగరుగా ఉంటుంది కాబట్టి ఈ పైన ఉన్న పొట్టును మొత్తం తీసివేసి చారు తయారు చేసుకోవాలి. చింతకాయల పైన ఉన్న పొట్టును మొత్తం వేరు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న చింతకాయలను ఉడికించుకున్న వాటర్ను ఇందులో వేసుకొని చారు తయారు చేసుకోవాలి. తీసిన చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి వడకట్టుకుంటున్నా. పులుపుకు సరిపడా వాటర్ వేసుకుంటున్నా. 2 పచ్చిమిర్చీలను ఇలా చీలుకొని వేసుకోవాలి. తయారు చేసుకున్న మసాలాను ఈ చారులో వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకును చారులో వేసుకోవాలి. ఈ చారులో 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చారును గ్యాస్ పై ఉంచుకొని బాగా మరిగించుకోవాలి. చారు ఈ విధంగా బాగా మరిగితే వగరు రాకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పోపు ప్రిపేర్ చేసుకుంటున్నా. పోపు ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడైంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. స్పూన్ ఆవాలు వేస్తున్నా. ఆవాలు వేగిన తర్వాత 1 ఎండుమిర్చిని పోపులో వేసుకుంటున్నా. పసుపు వేసుకుంటున్నా. కరివేపాకు రెబ్బలు పోపులో వేసుకుంటున్నా. వెల్లుల్లి రెబ్బలు పోపులో వేసుకుంటున్నా. ఈ పోపును మనం మరిగించుకున్న చారులో వేసుకోవాలి. పచ్చి చింతకాయల చారు తయారైంది. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రుచిగా ఉండే ఈ చారును నేను చేసిన పద్ధతిలో చూసి మీరందరూ తయారు చేసుకోండి.